ఏళ్ల భారతదేశంలో మనం ఎన్ని ఒలింపిక్స్ వచ్చాయి మనకి? ఎందుకు అమెరికాకి అన్ని పథకాలు వస్తాయి? ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఫారిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అది ప్రధానమైన తేడా. అది నేను ఈ పాడ్కాస్ట్ ముఖంగా కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థన ఏమిటంటే, విదేశీ విద్యలో నీకు చదువుతో పాటు 2 ఆల్టర్నేటివ్స్ చెప్తారు. ఒకటి చదువు, 2 నీకు కళల ఇష్టమా స్పోర్ట్స్ ఇష్టమా. నీకు కళలు ఇష్టమైతే ఏరుకో, డ్రాయింగ్ చేస్తావా, మ్యూజిక్ చేస్తావా, పోయిటరీ రాస్తావా, బికమ్ సంథింగ్. అదర్వైజ్ స్పోర్ట్స్, క్రికెట్ ఆడతావా, ఫుట్బాల్ ఆడతావా, వాలీబాల్ ఆడతావా, ఈదుతావా, ఇష్టం. మన దాంట్లో కొన్ని కాలేజీలో అది కూడా ఆప్షనల్, ఇష్టం ఉంటే చేయి, కాదు కంపల్సరీ. అక్కడ మస్ట్ చేయాలి. చేస్తే ఏ కారణం చేతనైనా వీడికి ఉద్యోగం లేదనుకో, స్పోర్ట్స్ లోకి వెళ్తాడు, సింగర్ అవుతాడు, యాక్టర్ అవుతాడు, పెయింటర్ అవుతాడు. అవునా కదా? ఎగ్జాక్ట్లీ సార్. వివేకానందుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, నాకు భగవద్గీత చదువుకునేవాడి కన్నా ఫుట్బాల్ ఆడేవాడికి నాకు ఇష్టం అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎవడైతే ఫుట్బాల్ ఆడతాడో వాడికి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఎవరికైతే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందో భగవద్గీత బాగా అర్థమవుతుంది వాడికి.